హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న ఒక సంచలనం నమోదైంది అందరికీ తెలిసిందే చంద్రబాబు బినామీగా ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసే ఒకనొక కీలక వ్యక్తిగా చంద్రబాబు నాయుడుకు ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ను ఇచ్చి డొనేట్ చేసిన వ్యక్తిగా సీఎం రమేష్ కు ఒక పేరు అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబే సీఎం రమేష్ ను సుజనా చౌదరిని టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి పంపించాడన్న ఒక ఆరోపణ ఉంది అయితే ఇన్నేళ్ల తర్వాత వాస్తవానికి బ్యాంకులకు ఎగ్గొట్టిన కేసులు భూ కబ్జాలు చాలా ఉన్నాయి వీళ్ళ మీద కానీ ఎప్పుడూ లేనిది ఇప్పుడే సీఎం రమేష్ మీద వరుసగా కేసులు నమోదవడానికి కారణం ఏంటి ఆ కేసులు పెడుతున్న వాళ్ళు కూడా టీడీపీ వర్గీయులే కావడం ఒక ఇంత ఆశ్చర్యకరం అనమాట సీఎం రమేష్ పై ఫోర్జరీ 420 కేసు సీట్ వచ్చిన వెంటనే అనకాపల్లి సీట్ అనౌన్స్ చేసినా కూడా అంటే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ వర్గీయులే కంప్లైంట్ చేయడం వెనుక ఏంటి కుట్ర తెర వెనుక ఏం జరుగుతుంది అన్నది మన స్టోరీ అనమాట ఒకసారి ఈ కేసు ఏంటి అసలు ఎవరు పెట్టారన్నది డీటెయిల్ గా మాట్లాడుకున్నాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇది సుజనా చౌదరి మీద నమోదైన కేసు అండర్ సెక్షన్స్ 420 468 471 ఐపీసీ అని చెప్పి మొత్తం ఇది ఎవరు పెట్టినరాయా అంటే సినీ నటుడు వేణు ఫిర్యాదుతో బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి 450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారని అభియోగం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు సిసిఎస్ కు బదిలీ చేశారు కాగా వేణు తరఫున కావూరి భాస్కర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కావూరి భాస్కర్ రావు ఎవరంటే కావూరి సాంబశివరావు కొడుకు ఆయన ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డారని కావూరి భాస్కర్ రావు తెలిపారు సో ఆయన ఏం మాట్లాడినానో ఒకసారి మీకు వినిపిస్తా సో ఇదనమాట స్వయంగా అంటే కావూరి సాంబశివరావు కొడుకు కావూరి భాస్కర్ రావే ఈ కేసు పెట్టడం ఇప్పుడు కొంత ఆశ్చర్యకరంగా మారింది అంటే ఒకప్పుడు ఇవాళ వ్యాపార మిత్రులే వ్యాపార భాగస్వాములే సీఎం రమేష్ మీద కేసు నమోదు చేయడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది ఇకపోతే సీఎం రమేష్ మీద బీజేపీ ఒక రాడార్ లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది దానికి కారణం ఏంటంటే మొన్నటిదాకా అంటే సుప్రీంకోర్టులో సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తంగా 45 కోట్ల రూపాయలను 30 కోట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అంటే మొన్నటి కర్ణాటక ఎన్నికలకు ముందు 30 కోట్లు డొనేషన్గా కాంగ్రెస్ పార్టీకి జనతాదళ్ పార్టీకి 10 కోట్లు తర్వాత టీడీపీకి 5 కోట్లు ఇందులో ఎక్కడ కూడా బీజేపీ పేరు లేదు అన్ని ప్రత్యర్థి పార్టీలే సో బీజేపీలో ఉంటూ బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ పాట పాడుతూ ఈయన పక్క పార్టీలకు ముఖ్యంగా బీజేపీకి శాశ్వత శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద ఎత్తున కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు ఈయన పెద్ద మొత్తంలో డొనేషన్స్ ఇవ్వడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది దీనికి సంబంధించి మొన్ననే మనం ఒక స్టోరీలో కూడా మాట్లాడుకున్నాం ఆయన మీద అవసరమైతే ఈడీ దాడులకు కూడా ఈడీ నోటీసులు కూడా పంపించేందుకు హోంశాఖ రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది సో అందులో భాగంగానే ఇవన్నీ చిన్న పెట్టి కేసులు పెట్టిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి ఈయన గెలుపోవడంలో సంగతి పక్కన పెడితే ఎన్నికలకు ముందే ఈయనను నైతికంగా దెబ్బతీసేలాగా తెర వెనుక ప్రయత్నాలు టీడీపీనే చేస్తుందా లేదంటే బీజేపీ వైపు నుంచి ఈ కుట్ర జరుగుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట సో చూద్దాం మరి సీఎం రమేష్కు సంబంధించి ఏం జరుగుతుందన్న మొత్తం మీద సీఎం రమేష్ వ్యవహారంలో 420 ఫోర్జరీ కేసులు అనేవి చాలా చిన్నవి ఎందుకంటే ఆర్థిక నేరాలు చేసిన ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తిగా ఆయనకు పేరుంది దేశవ్యాప్తంగా పలు కేసులు కూడా ఆయన మీద నమోదై ఉన్నాయి ఎప్పుడైతే బీజేపీ కండువా కప్పుకున్నాడో ఆ రోజే ఆయన కేసులన్నీ కూడా మాఫీ అయిపోయినాయి కడిగిన ముత్యం లెక్క సర్ఫెక్సెల్ లెక్క తయారైందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట మరి ఇప్పుడు ఈ కేసులతో ఏమైనా తిరగదోడే ప్రయత్నం చేస్తారా లేదంటే ఎన్నికలకు ముందే ఈయన ఏమైనా మూసేసే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ